హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేసా మెమోరియల్. మనం ఈరోజు ఇందులో మొత్తం ఎక్సైజ్ 1.2లో 2 సమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ సమ్. ఈ థర్డ్ సమ్లో ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్, అంటే సేమ్ సమ్స్, కాకపోతే ఇందులో 3 సమ్స్ ఉంటాయి. ఫస్ట్ 2 సమ్స్లో ఒక్కొక్క సమ్ని మనం సాల్వ్ చేసాం. ఇందులో రాకపోతే 3 సమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 2 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ సమ్ అందులో అంటే థర్డ్లో ఫస్ట్ సమ్ సేమ్ ప్రాసెస్ మనకి. లెట్ rational అని తీసుకుంటాం. తర్వాత assume that మనకి A and B are co-primes అని తీసుకుంటే ఇక్కడ B not equal to 0. Assume that A and B are co-primes and B not equal to 0. ఇప్పుడు కంపేర్ చేస్తాం. ఏబైబితో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసిన మనకి ఏమొస్తుంది? 1/√2 ఈక్వల్ టు A/B. 1/√2 A/B. ఇక 1/√2 ఇక్కడ B మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. B ఇంటూ 1 B ఈక్వల్ టు A ఇంటూ √2 A √2. ఇక మనకి B అనేది A అనేది Bని డివిజన్ చేస్తాం. అంటే ఒక స్టెప్ రాసుకోవచ్చు. A ఈజ్ ఏ డివిజన్ బై B. A అనేది Bని డివిజన్ చేస్తుంది. ఇక్కడ B ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ A√2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. కానీ బట్ మనకి ఇక్కడ రాబోతుకి రెండు కూడా ఏదైంది? ఇక్కడ మనకి ఒకటి రేషనల్ ఒకటి ఇర్రేషనల్ అయింది. ఇక్కడ మనకి రెండు కూడా కంపేర్ చేసినప్పుడు ఏమొచ్చింది? ఒక దాంట్లో రూట్ ఉంది, ఒక దాంట్లో రూట్ లేదు. కాబట్టి రూట్ లేదు కాబట్టి ఇది రేషనల్ అయింది, ఇది రూట్ ఉంది కాబట్టి ఇర్రేషనల్ అయింది. ఇక్కడ మనకి లాస్ట్ చేసి బట్ 1/√2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఏదైనా సరే మనకి లాస్ట్ ఫైండ్ అవుట్ చేసేసరికి ఇర్రేషనల్ నెంబర్. మన అజ్యూమ్ ఏం తీసుకుంటాం అంటే రేషనల్ కింద తీసుకుంటాం. మన లాస్ట్ ప్రూవ్ అయ్యేది ఏముంటుంది? మనకి అది ఇర్రేషనల్ నెంబర్ కింద ప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ సమ్ సొల్యూషన్. దీంట్లో లెట్ 7/√5 ఈజ్ ఏ రేషనల్ అని తీసుకుంటాం. 7/√2 ఈజ్ ఏ రేషనల్ అని తీసుకుంటాం. తర్వాత అజ్యూమ్ దట్ మనకి ఏమంటాయి? 2 రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఒకటి A and B are మనకి ఇక్కడ A and B are అనేవి మనకి co-primes. ఇక్కడ B not equal to 0. B not equal to 0. ఇక్కడ 7√5 దేంతో కంపేర్ చేసుకుంటాం? కంపేరింగ్ A/Bతో మనం కంపేర్ చేసుకుంటాం. అంటే మనకి 7√5 ఈజ్ ఈక్వల్ టు A/B. ఇక్కడ మనకి 7 అనేది మల్టిప్లై ఉంది. ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్తే అవుతుంది, డివిజన్ అయిపోతుంది. √5 ఈజ్ ఈక్వల్ టు A/7B. ఇక్కడ మనకి ఇది ఒక రూట్ ఉంది, ఇక్కడ రూట్ లేదు. అంటే మనకి √5 మనకి √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ A/7/B ఈజ్ ఏ ఇదేమైనా మనకి రేషనల్ నెంబర్ అయింది. రేషనల్ నెంబర్ అంటే ఒకటి రూట్ అన్నారు కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అయింది. ఇక్కడ రూట్ లేదు కాబట్టి రేషనల్ నెంబర్ అయింది. కానీ మన లాస్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఒక సైడ్ రూట్ ఉన్నా సరే మనకు అది అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ 7√5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అంటే మనకి ఏదో విధంగా రూట్ క్యాన్సిల్ అయినా ఏ సాల్వ్ చేస్తాం. రూట్ క్యాన్సిల్ అయితే రేషనల్ అవుతాయి, లేకపోతే అది ఇర్రేషనల్ అవుతాయి. కానీ లాస్ట్ చేసేసరికి మనకి ఏమైంది? ఏదో ఒక సైడ్ రూట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఏమైంది? అది ఇర్రేషనల్ నెంబర్ అయింది. ఈ 2 సమ్స్ కూడా మనకి థర్డ్ సమ్లో 2 సమ్స్. ఇక్కడ మనకి దీంట్లో థర్డ్ సమ్. ఫస్ట్ 2 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ 6+√2 అనేది మనకి థర్డ్ సమ్. ఇందులో థర్డ్ సమ్ మనకి లెట్ 6+√2 ఈజ్ ఏ rational
నెంబర్ కింద తీసుకుంటాం. మనం ఇచ్చిన దాన్ని రేషనల్ నెంబర్ కింద తీసుకుంటాం. తర్వాత అజ్యూమ్ దట్ ఇక్కడ ఏమో మనకి ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. ఇక్కడ ఏమంటాం, ఏ అండ్ బి అనేది మనం కో ప్రైమ్స్ కింద తీసుకుంటాం. ఇక్కడ బి నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0 అంటే డినోమినేటర్ ఇప్పుడు కూడా 0 అయి ఉండకూడదు. ఓకే, తర్వాత మనం సమ్ దేంతో కంపేర్ చేసుకుంటాం, కంపేరింగ్ ఏ బై బితో కంపేర్ చేస్తాం. అంటే ఏ బై బి అనేది మనకి రేషనల్ నెంబర్, ఒక రేషనల్ నెంబర్. అంటే మనకి ఇక్కడ 6 ప్లస్ రూట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, 6 ప్లస్ రూట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. దీన్ని కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడ మనం స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్స్ చేసుకోవచ్చు. లేదు ఈ టర్మ్ అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు కూడా స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్స్ చేసుకోవచ్చు. ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో కూడా చేసుకోవచ్చు మనం స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ అండ్ బోత్ సైడ్స్ చేసుకుంటే ఏమవుతుంది మనకి 6 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఇక్కడ స్క్వేర్ అండ్ బోత్ సైడ్స్ చేసుకుంటే రెండు వైపులో కూడా మనం స్క్వేర్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు స్క్వేర్ అప్లై చేస్తే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2a ప్లస్ బి స్క్వేర్. ఆ ఫార్ములా అప్లై చేస్తాం. ఏ అంటే ఇది, బి అంటే ఇది మనకి. అంటే 6 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 6 ఇంటూ రూట్ 2 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసాము. తర్వాత ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. 6 6 అంటే 6ని 2 టైమ్స్ చేస్తాం. 6 6 అంటే మనకి 36, 2 6 అంటే మనకి 12, 12 ఇంటూ రూట్ 12 రూట్ 2 ప్లస్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 మిగిలింది, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇప్పుడు 36 ప్లస్ 2 38. ఇక్కడ ఎంత వచ్చింది, రెండు కూడా ప్లస్ కాబట్టి ఈ రెండు మనం యాడ్ చేయాలి. తర్వాత ఇది మనకి మిగిలిన ఏముంది 12 రూట్ 2 ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అనేది కామన్ మనకి. తర్వాత ఇది అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. 12 రూట్ 2 ఇటు సైడ్ వదిలేస్తాం. ఇప్పుడు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ ఈ 38 ప్లస్ కాబట్టి ఇది కూడా అవతలకి వెళ్తే అవుతుంది ప్లస్ అయిపోద్ది, ప్లస్ 38. 12 రూట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఇది మనకి బి స్క్వేర్ ఇంకా 1 టైం పోతుంది. ఏ స్క్వేర్ మైనస్ 38 బి స్క్వేర్. ఈ 12 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తే ఇది కూడా అవతలకి వెళ్తే డివిజన్ అయిపోతుంది. రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 38 బి స్క్వేర్ బై బి ఉంది మనకి కామన్గా. ఇక్కడికి ఏమన్నా మనకి బి స్క్వేర్, ఇక్కడేమో 12 ఉంది. ఈ 12 డౌన్లోకి వచ్చేస్తుంది, డివిజన్లోకి వచ్చేది, డినామినేటర్లోకి వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఈ 12 బి స్క్వేర్ అనేది ఈ టర్మ్కి కామనే, ఈ టర్మ్కి కూడా డివిజన్ చేస్తుంది. అంటే రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 టర్మ్స్ని కూడా డివిజన్ చేస్తుంది. విడివిడిగా రాసుకుంటే ఏ స్క్వేర్ బై 12 బి స్క్వేర్ మైనస్ 38 బి స్క్వేర్ బై 12 బి స్క్వేర్. అంటే ఈ డివిజన్లో ఉన్న మొత్తం కూడా ఈ రెండు కూడా డివిజన్ చేస్తుంది కాబట్టి మధ్యలో సింబల్ ఉంది కాబట్టి విడివిడిగా మనం ఇలా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇందులో క్యాన్సిలేషన్ చూసుకుంటే ఇందులో ఇక్కడ ఏమి లేదు క్యాన్సిల్ అవ్వడానికి. ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 6 2 1 2 9 ఏ స్క్వేర్ బై 12 బి స్క్వేర్ మైనస్ ఇక్కడ 19 బి స్క్వేర్ బై 6 బి స్క్వేర్. ఈ 2 టర్మ్స్ని కూడా మనం ఎల్సిఎం కట్టినట్లయితే 12 వస్తుంది. ఇప్పుడు 2 ఈజ్ ఈక్వల్ టు 12 బి స్క్వేర్ బై ఇక్కడ 12 1 టైం పోతే ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ మనకి 6 ఇంకా 1 టైం పోతుంది కాబట్టి 2 టైమ్స్ పోతుంది. 2 19 ఇంటూ 2. ఈ 6 అనేది ఇంకా ఎంత టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. అంటే 6 2 12 అంటే 2 ఉంది. 2 ఇంటూ పైన ఎంత ఉంది 19 ఉంది. అంటే 19 ఇంటూ 2 చేయాలి మనకి. ఇక్కడ 2 9 అంటే మనకి 18 అండ్ 2 1 ఎంత 1 2 2 ప్లస్ 1 ఎంత 3 38 ఎంత వచ్చింది. మళ్ళీ సేమ్ 38 వచ్చేసింది. అంటే మనం ఇలా విడిగా రాసిన మళ్ళీ సేమ్ ఎల్సిఎం చేసి రాసిన సేమ్ టర్మ్ ఎంత వచ్చింది 38 బి స్క్వేర్. సేమ్ టర్మ్ అనేది మనకి రావడం జరిగింది. ఈ విధంగా మనం ఎల్సిఎం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ రెండు టర్మ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి రూట్ టర్మ్, ఇంకొకటి రూట్ లేదు. ఒకటి రూట్ ఉంది, ఒకటి రూట్ లేదు. అంటే మనకి నెల రాసుకోవచ్చు. ఇక్కడ ఓకే, ఇక్కడ మనకి రూట్ ఉంది, ఒకటి రూట్ లేదు. అంటే రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. తర్వాత ఇంకొకటి ఏముంది ఏ స్క్వేర్ మైనస్ 38 బి స్క్వేర్ బై అండ్ 12 బి స్క్వేర్
ఈజీ. దీనికి మొత్తం టర్మ్ మొత్తం రూట్ లేదు కాబట్టి రూట్ లేకపోతే ఏమవుతుంది, రూట్ లేని టర్మ్స్ అన్ని కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇది రేషనల్ నెంబర్స్. ఒకటి ఇర్రేషనల్ నెంబర్ అయింది, ఒకటి రేషనల్ నెంబర్ అయింది. అంటే ఏదో ఒక సైడ్ మనకి ఇర్రేషనల్ కనిపిస్తుంది కాబట్టి మొత్తం టోటల్ సంబంధం అవుతుంది మనకి, అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ మన సమయం ఉంది 6 ప్లస్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అంటే మనం అజ్యూమ్ మొత్తం మనం రేషనల్ తీసుకుంటాం, మనకు లాస్ట్ ఏం ప్రూవ్ అవుతుంది, అది ఇర్రేషనల్ అని ప్రూవ్ అవుతుంది. ఇలా ఈ సమ్స్ ఏం తీసుకున్నా సరే మనకు లాస్ట్ అది ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. మనకి ఇర్రేషనల్ నెంబర్స్ గురించి ఇంతకుముందు చెప్పాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది, ఇలా రూట్స్ ఉన్నాయి ఎందుకు ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా? ఈ విధంగా ఈ 3 సమ్స్ కూడా మనకి కంప్లీట్ అయినాయి. ఇక్కడతో మనకి ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.